హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్నలు రాగులతో దోశకి ఇడ్లీకి ఒకే పిండిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక కప్పు జొన్నల్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. 4 to 5 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలో చెత్త ఏమన్నా పోయేటట్లు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు రాగులు నేను సపరేట్గా తీసుకున్నాను అన్నిటిని. ఏ మిల్లెట్స్ అయినా సరే 8 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలండి. మనం రేపు ఉదయం దోశకు వేసుకోవాలంటే ఈరోజు ఉదయం నానబెట్టుకొని నైట్కి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మంచిగా వాష్ చేసుకున్నాక నేను 8 అవర్స్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ మిక్సీకి వేసేటప్పుడు అన్నీ ఒకసారి మంచిగా కడుక్కొని అప్పుడు మిక్సీకి వేసుకున్నాను. నేను ఫస్ట్ జొన్నల్ని మిక్సీ పట్టుకున్నాను, తర్వాత రాగుల్ని, తర్వాత మినపప్పుని సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను. ఈ జొన్నల వలన డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ కంట్రోల్ ఉంచుతుంది. రాగులైతే ఐరన్, కాల్షియం రిచ్ ఫుడ్ అండి. ఇది పిల్లలకి పెట్టినా చాలా బాగా తింటారు. మీరు ఒకసారి మీ ఇంట్లో ఇడ్లీకి కానీ దోశ పిండికి కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈరోజు ఇంకా ఇవన్నీ నేను ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చేత్తోనే కలుపుకున్నానండి. మనం నైస్గా స్పూన్తో గంటెలతో కలిపితే ఫర్మెంటెడ్ అంతగా మంచి అనిపించదు నాకు. నేను ఇంకా చేత్తోనే బాగా కలుపుకున్నాకు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఫర్మెంటెడ్ చాలా బాగా అవుతుందండి. ఏ పిండి అయినా సరే మనకు ఎంత ఫర్మెంటెడ్ అయితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిండి ఇలా బాగా ఫర్మెంటెడ్ అయింది. ఇంక ఈరోజు మా బాబు మాకు ఇడ్లీ వేయమన్నాడు. ఇంక నేను ఈరోజు ఇడ్లీ వేసాను. నేను ఈ పిండితోనే దోశ కూడా వేసుకుంటానండి. ఈ పిండి దోశగా ఇడ్లీకి రెండింటికి ఒక పిండినే వాడతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.